ఎలా పెరుగుతాయి అని ఎవరైనా అడిగితే నిటారుగా అని చెప్పే సమాధానమే కరెక్ట్. అయితే ఈ సమాధానం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాకపోవచ్చు. అదే ప్రకృతి విచిత్రం, ఒక రకంగా అద్భుతం కూడా. ఒక ప్రాంతంలో చెట్లు ఏటవాలుగా కూడా పెరుగుతాయి. మీరు నమ్మకపోయినా అది నిజం. న్యూజిలాండ్లోని దక్షిణ భాగం చివరిలో ఉన్న ప్రాంతంలో చెట్లన్నీ ఏటవాలుగానే పెరుగుతాయి. అక్కడ ఒక్క చెట్టు కూడా నిటారుగా పెరగదు. ఎందుకో తెలుసా? అక్కడ భూమి దక్షిణ ధృవాన్ని 2984 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రాంతం 3193 మైళ్ళ భూమధ్య రేఖకు దిగువగా ఉంది. అంటే ఏటవాలుగా ఉంటుంది. భూమధ్య రేఖకు మరియు దిగువన ఉన్న ప్రాంతానికి మధ్య ఏటవాలు ప్రాంతం మొదలయ్యే ప్రాంతాన్ని స్లోప్ పాయింట్ అంటారు. ఈ స్లోప్ పాయింట్ దగ్గర నుంచే భూమి భూమధ్య రేఖ కిందకు వంగిపోయింది. అందుకే అక్కడ బలంగా గాలులు వీస్తుంటాయి. ఏడాది పొడవునా ఈ విధమైన భీకర గాలులు వీస్తుండడంతో అక్కడ చెట్లు ఒక పక్కకి ఒరిగిపోయి పెరుగుతాయి. ఇది అక్కడ ప్రకృతి అద్భుతం. ప్రపంచానికి అభివృద్ధిని ఆధునీకరణను చూపించగలిగిన వాళ్ళు ఇంజనీర్లు మాత్రమే. సృష్టికి మరో సృష్టిని పరిచయం చేసే వాళ్ళు ఇంజనీర్స్. అటువంటి క్వాలిఫైడ్ ఇంజనీర్లను సృష్టించగల ఏకైక సంస్థ నారాయణ. గత 26 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చరిత్రలో అగ్రశ్రేణిగా నిలిచిన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అటానమస్ కరికులం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్న నారాయణ కళాశాలలు 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని HCL కంపెనీలో అత్యధికంగా 206 జాబ్ ఆఫర్స్ ను పొంది టాప్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకున్న సంస్థ నారాయణ. 934 జాబ్ ఆఫర్స్ ను కైవసం చేసుకున్న ఘనత కేవలం నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ కే సాధ్యం. ఈ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యా సంస్థ నారాయణ. 2023-24 కి ఇప్పటికే 600కు పైగా ఉద్యోగాలను సాధించిన విద్యా సంస్థ నారాయణ. రాష్ట్ర ప్రభుత్వంచే ఏ గ్రేడ్ పొందిన విద్యా సంస్థ, NAC A+ సాధించి మరియు NBA పొందిన విద్యా సంస్థ నారాయణ. కోర్సెస్ ఆఫర్డ్. వివరముల కొరకు సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు,